ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టు విహారీ. ఏం చేస్తున్నా విహారీ? తప్పు నాన్న, మంగళసూత్రాన్ని అలా వదిలేయకూడదు. విహారీ, తాళి తీసుకుని కట్టరా. కట్టు విహారీ. ఏంటి విహారీ అలా చూస్తున్నావు? నా కూతురి మెళ్ళో తాళి కట్టు. బావా, తాళి కట్టు బావా. ఏమైంది విహారీ? విహారీ, తాళి కట్టు విహారీ. నేను తాళి కట్టలేను, తాళి కట్టలేను, తాళి కట్టలేను. ఎందుకు కట్టవు విహారీ? ఏమైంది నీకు? ఇప్పుడు నిజం చెప్తే లక్ష్మిని ఏం చేస్తారు వీళ్ళు? నిన్నే విహారీ, ఎందుకు సహస్ర మెడలో మంగళసూత్రం కట్టవు? నాకు కొంత టైం కావాలి. టైమా? టైం ఏంటి విహారీ? పెళ్లి పిట్టల మీద ముహూర్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు టైం కావాలని ఎలా చెప్తున్నావు? ఇప్పటికే 2 సార్లు పెళ్లి ఆగిపోయిందని అందరూ చాలా ఫీల్ అవుతున్నారని నీకు తెలుసు కదా విహారీ. మరి ఎందుకు ఇలా చేశావ్? విహారీ, నీ వైపు ఏ కారణాలైనా ఉండొచ్చు కానీ ఇన్నిసార్లు పెళ్ళాగుతుంటే దాని పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు విహారీ. విహారీ, సహస్రాన్ని చేసుకుంటే కుటుంబాలు కలుస్తాయి, మళ్ళీ అందరం సంతోషంగా ఉండొచ్చని నువ్వే కదా అన్నా. మాలో లేని ఆశల్ని నువ్వెందుకురా కల్పించావు? నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు విహారీ. నువ్వు కూడా మీ నాన్నలాగే మాట మీద నిలబడవా? ముహూర్తానికి పెళ్లి వాయిదా వేసిన వాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా కాళ్ళ మీద పడి బ్రతిమలాడి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని దానికి లేనిపోని ఆశలు ఎందుకు పుట్టించావు? నన్ను ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఎన్ని నాటకాలు ఎందుకు ఆడావు? చెప్పు విహారీ, చెప్పు. నా విహారీ ఎప్పుడు తప్పు చేయడు. విహారీ ముందు తప్పు జరుగుతుంటే సహించడు. అలాంటిది నువ్విప్పుడు ఇలా చేస్తున్నావంటే నమ్మశక్యంగా లేదురా. ఆ రోజు నా దగ్గరకొచ్చి మాటిచ్చావు, ఈ కుటుంబాన్ని కలిపే బాధ్యత నీదని. మరి ఆ మాట నిలబెట్టుకునేవాడివైతే పీటల మీద పెళ్లి నాపి నాకు సమయం కావాలని అనవు విహారీ.
విహారీ, నీకేమైనా కావాలంటే చెప్పు, నీకేదైనా సమస్య ఉంటే చెప్పు, అది ఏదైనా తీరుస్తాను. దయచేసి పెళ్లిని వాయిదా వేయకు విహారీ. ఈసారి మీ అత్త గడప దాటితే ఇంకా మన కుటుంబం ఎప్పటికీ ఒక్కటవ్వదురా. నా మాట విని ఆ తాళి తీసుకుని కట్టు విహారీ. ముందు నువ్వు ఆ తాళి తీసుకొని కట్టు విహారీ. విహారీ, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావా? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? ఎందుకో చెప్పు. మన కుటుంబాలని కలుపుతానని చెప్పి మన వాళ్ళని మనకే ఆ జన్మంతో శత్రువుల్ని చేద్దామని అనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నావో చెప్పకపోతే నా మీద ఒట్టేశావు కదా, ఆ ఒట్టు ప్రకారం నేను చేస్తాను. ఎందుకు చేసుకోనంటున్నా బిహారీ? ఎందుకు టైం అడుగుతున్నావు? నా కూతురంటే నీకిష్టం లేదా? సమాధానం చెప్పు విహారీ. ఏం మాట్లాడవేంటి విహారీ? చెప్పు. సమాధానం చెప్పు విహారీ. నాకిప్పుడు సమాధానం కావాలి. సమాధానం చెప్పు విహారీ. సమాధానం చెప్పు విహారీ. చెప్పు విహారీ. దయచేసి అందరూ ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.